హలో ఫ్రెండ్, ఇప్పుడు రామనవమి ఒకటి పానకం చేస్తామని చూడండి. దీంట్లో కర్బూజీ పండు వేసిన్నాను, దాంట్లో కొంచెం బెల్లం వేస్తాను. చూడండి, అందరికీ రామనవమి పండుగ శుభాకాంక్షలు. చూడండి, దాన్ని ఇప్పుడు డ్రై చేసి పెడతాను. ಅಸಲು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು. చూడండి, అర్ధ ముప్పు నింపండి వేసిండాను. వేసి నింపు పండు వేసి కర్బూజ పండుకి బెల్లం వేసిండాను, యాలక్క పొడి వేసిండాను, నింపు పండు వేసిండాను. అంతా చేసి అప్ప చూడండి, కొత్తిమీర ఇట్లా సన్నగా కోసుకోవాలా. పిల్లకాయలంతా నాశ తినేది ఇంకా ఆకలి అవుతా అంటూ ఉండరు, భిన్న భిన్న చేస్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడు రామనవమి అందరూ నేను ఏం చేసిండాను అట్లా చూసుకొని మీరు చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి, కొత్తిమీర వేసిండాను. చూస్తా, ఇప్పుడు దానికి కొంచెం అల్లం వేసుకుంటాం. అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది శుంఠి అల్లము, దీన్ని అల్లము అంటారు. దాన్ని కొంచెము చూస్తారా, ఒప్పులుగా ఎంత బాగుంది. దీన్ని కొంచెం సన్న దాంట్లో తురుముకోవాలి. ఎలా అంటే పెద్ద దాంట్లో దంచి వేస్తే బాగుండేది, ఇట్లా వేస్తే ఫ్లేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇంతే, కొంచెం వేయాలి అంతే. చూస్తారా, చూడండి, ఇంతే వేయాలి. వేస్తున్నారా? దీనికి తక్కువ కొంచెం ఉప్పు వేయాలి, రుచి. చూడండి, కొంచెం ఉప్పు వేసిండాను. రెడీ పానకం, మజ్జిగి పానకం అంతా రెడీ చేసి పెట్టిండాను. ఇట్లా చేయిలో కొంచెం పిసకాల, ఎలా అంటే దాంట్లో సారాంశం అంతా మజ్జిగ లోపల పడుతుంది. అట్లే వేస్తే టేస్ట్ ఉండేలేదు. ఇట్లా చాలా బాగా ఇట్లా చేయిలో ఒక 2 నిమిషాలు ఇట్లా చేసేస్తే బాగుంటుంది. అవునా? నేను ఎట్లా చేసిందని అట్లే చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, దోసకాయ వేస్తూ ఉన్నాను, పెసర బెల్ట్ చేసేకి పెసర బెల్ట్ చేస్తూ ఉన్నాను. చూడండి, పెసర బెల్ట్ దాంట్లో కొత్తిమీరకు వేస్తూ ఉన్నాను. చూడండి, కొత్తిమీరకు కొంచెం పెసరబ్యాళ్ళు వేసిండాను. చూడండి, దీనికి ఒక మిరపకాయ వేస్తానండి, ఒకటి సారు. ఎలాంటి పిల్లకాయలు నోటికి చిక్కుంటే కారం అవుతుంది వాళ్ళకి. ఇట్లా సన్నంగా ఇంత చాలండి. పచ్చిమిరపకాయ వేయాలి. చూడండి, పచ్చిమిరపకాయ చూడండి, ఇది చూడండి. టెంకాయ కొంచెం టెంకాయ వేసుకోవాలా. నెక్స్ట్ తర్వాత కొంచెం క్యారెట్ వేసుకోవాలా. ఇవన్నీ వేసుకుంటే పెసరబెల్లు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సరేనా?
నేను ఎట్లా చేసిండానో అట్లే చేయాలా మీరు. చూడండి, క్యారెట్ ఇట్లా సన్నగా కోసుకొని తురుముకోవాల. బాగా సన్నగా తురుముకుంటే భలే టేస్ట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. ఇది పెసరబ్యాళ్ళు. కుంకుమ ఎత్తుకొస్తే నేను ఇదే పెట్టుకుంటాను, ఏం పెడతా. దానికి తగ్గంగా రుచిగా ఉప్పు వేసేయాలండి. చూసారండి బాగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూడండి. చికెన్ అదే చూసినా. రామనవమికి పనసపండుది పంచామృతం చేస్తా ఉన్నాను చూడండి. పంచామృతం చేస్తాను, యావతారగా చేయాలని చేస్తాను చూడండి. రామునికి చాలా ఇష్టము పనసపండు అంటే, అందుకే మేము తెచ్చినాము, చేస్తూ ఉన్నాము. మేము చేసే రెసిపీ అని చూడండి. ఎవరంతా చూస్తారో వాళ్ళంతా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మరికుండా చూడండి ఎట్లా చేస్తాను. ఇట్లా అన్నీ ఇప్పించుకొని పెట్టుకోగల, ఇట్లా బాగా లోపల ఉండేదాన్ని ఇప్పించి పెట్టుకోవాలండి. చూడండి, హనుమానకి
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానకి. రామస్మరణ ఎంత చేసినా కూడా చాలదండి. మనం ఎంత తలుస్తామో అంతే మనకి మంచిది. దాని నుంచి మీరు అందరూ డైలీ రామస్మరణని దినము ఒక 1000 కాకపోతే ఒక 21 అన్నా చెప్పండి, 101 అన్నా చెప్పండి. రామస్మరణ చేయండి, మనకు అందరికీ మంచిది అవుతుంది. సరేనా? హనుమానకి చూడండి, ఖర్జూరం వేస్తూ ఉండను పంచామృతానికి, పనసపండు దీనికి అంత పండులు కూడా వేసేయట్లేదు. మరి ఖర్జూరం ఒకటి వేయాలా, కొంచెం నెయ్యి, కొంచెం టెంకాయ కొంచెం వేయాలా, కొంచెం బెల్లం వేయాలండి. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నాను. చాకులో అయితే కట్ చేసి ఎక్కలేదు, కత్తిరి ఎత్తుకొని భిన్న కట్ చేసుకోవాలండి. రామునికి చాలా ఇష్టం అది. రసాయన అంటుకొని చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ పనసపండుది ఎట్లా చేయాలని చూడండి. ఫస్ట్ పనసపండు వేస్తాము, ఫస్ట్ పనసపండు, నెక్స్ట్ తర్వాత ఖర్జూరం వేస్తాము, నెక్స్ట్ ద్రాక్ష వేస్తాము. ఎండు ద్రాక్ష వేయాలా, వేసిండాను. నెక్స్ట్ బెల్లం పొడి చేసుకొని పెట్టుకుంటాం కదా, అది 1 స్పూన్ చేస్తారండి. నెక్స్ట్ టెంకాయ తురుముకోండి, కొంచెం టెంకాయ వేస్తే 1 స్పూన్ అంత వేస్తే సార్ చూస్తా. నెక్స్ట్ తర్వాత నెయ్యి కొంచెం వేయాలి. చూడండి నెయ్యి, కొంచెం వేసాను చూడండి. ఇంత వేసి 2 స్పూన్ వేస్తే చాలండి. చూడండి ఇట్లా వేసి ఇట్లా కలిపి టెంకాయ అంతా వేసేయాల. కొంచెం టెంకాయ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. అంటే ఇంకేమి పండు వేయకూడదండి, చాలా పండు వేస్తే బాగుండలేదు. మరి ఒత్తుగా ఇట్లే చేసి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి దేవుడు రామునికి చాలా ఇష్టం. ఎవరంతా నేను చూసిండారు పనసపండు పంచామృతము. అందరూ చూసి తిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చెప్పండి. ఓకే.